వామ్మో ఈయనెవలో పెద్ద స్టార్ హీరోనే ఉన్నట్టున్నాడు కదా. సార్ ఓ సార్ ఒక్కసారి ఇటు తిరగరా ప్లీజ్, ఒక్క సెల్ఫీ తీసుకుంటా. ఓ తిరకాసు నువ్వా? కాదు, ఇవాళ నేను తిరకాసును కాదు, ఈ ఒక్కరోజు పేరు మార్చుకున్నా. హరిహర వీర ముల్లు నా పేరు. ఆ ముళ్ళుతోని ఎవరిని గుచ్చుదామను? నాకు నేనే గుచ్చుకుందామని. అదేం పోయే కాలం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. లెక్కుందో లేదో తెలియదు గాని తిక్క మాత్రం కొంచెం కాదు ఫుల్గా ఉన్నది. అయినా ఆ మెడను అట్లెందుకు అప్పటి నుంచి రుద్దుకుంటున్నావు? ఏమి లేదమ్మా, రాత్రి నుంచి బాగా దురదేస్తుందా, అందుకే గోంకుంటుందా. సర్లే వీరముళ్ళు, నీ మెడ నీ ఇష్టం, గోక్కుంటవో గీక్కుంటవో. అయినా ఓ ఊగిపోతున్నావు ఎందుకు తెగ? ఏమి లేదు, వాతావరణం బాగా చల్లగా ఉంది కదా, అందుకే కాస్త చలి పుడుతుందా, ఆ చలికి ఇట్లా ఊగిపోతా ఉన్నా. ఓహో అదా తిరకాసు, నీ ఊగుడుకు అర్థం. అరే మళ్ళా తిరకాసు అంటావు? హరిహర వీరముల్లు, షార్ట్ కట్ లో వీరముల్లు అని పిలువు అంతే. సరే వీరముల్లు. అయినా ఇట్లా పేరు మార్చుకున్నాడు ఎందుకో? ఇప్పటికే ఎన్నో మార్చుకున్నా, ఇప్పుడు పేరు మార్చుకుంటే తప్పే ఉందా? అంటే ఏముందమ్మా, పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిన వాళ్ళతోనే చెయ్యి కలిపిన, నన్ను ఫుల్గా తిట్టిన వాళ్ళతోనే స్నేహం చేసిన, ఇంకా చేస్తా ఉన్నా. ఇట్లా ఎప్పుడు ఎట్లుంటానో ఎట్లా మారుతానో నాకే తెలియదు. అలాంటిది పేరు మార్చుకుంటే ఆశ్చర్యం ఏముంది? అంతేలే, నీకు నువ్వే అర్థం కావని మాకెప్పుడో తెలుసు. అయినా ఇప్పుడు పర్టికులర్ గా వీరముల్లు అనే ఎందుకు పేరు పెట్టుకున్నావు? పేరులో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుతోనే బెదిరిద్దామని. అర్థం కాలే. అసలు ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా, నా దగ్గరికి ఏమో ఎవరు రావడం లేదు, నన్నేమో ఎవరు వచ్చి కలవడం లేదు, అందుకే ఈ ముళ్ళుతోనే బెదిరిద్దామని ఆ పేరు పెట్టి. అదేంది వీరముల్లు సారు, గతంలో మీరే అంటారు కదా ఎందుకు కలవాలని ఏమన్నా రూల్ ఉన్నదా, మా డబ్బులతోనే మేము పనులు చేసుకుంటుంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఏంది అని గొంతంతా పోయేటట్టు మొత్తుకుంటేవి కదా. అదే చూడమ్మా, ఇప్పుడు పవర్ వచ్చింది కదా, అందుకే కదా మాట మార్చేసాను. అంటే పవర్ ఉంటే ఒక లెక్కన మాట్లాడతావు, పవర్ లేకపోతే ఇంకో తరీకన మాట్లాడుతావా? ఇదేనా పద్ధతి? అందుకే కదా వీరముల్లు అని పెట్టుకున్నా. ఎవరన్నా కానీ నాకు ఎదురుగా తిరిగారంటే ఆ ముళ్ళుతో గుచ్చేస్తా. ముందు నీకు గుచ్చుకోకుండా చూసుకో చాలు. నీ డ్రామాలు చూస్తలేరా పబ్లిక్? నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటున్నావా ఏంది? ముళ్ళు ఇరిగిపోతుంది పబ్లిక్ తోని పెట్టుకుంటే, సరేనా? నాకు కొంచెం తెక్కుంది. ఆ తిక్కతోనే ఇట్లా తయారై ఉంటావు. నాడు నిన్ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ అదికొస్తుండు. ఏందా ఆయనకి నాకు ఏం సంబంధమో? ఆయన కూడా అధికారం లేనప్పుడేమో సినిమా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి, మా డబ్బులు పెట్టి మేం సినిమా తీస్తే వాళ్ళకేం సంబంధం అన్నాడు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చుడుతోనే సినిమా వాళ్ళు కలవద్దా అంటుండు. ఇదేంది రెండు మాటల రాజకీయం? సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవరన్నా చాక్లెట్ ఇస్తే తినుకుంటా పక్కకెళ్ళి ఆడుకోపోమ్మా. అవునా, నాకు చాక్లెట్ ఇస్తావా? నాకు చాక్లెట్ అంటే భలే ఇష్టం, నీకెట్టా తెలుసో? వస్తున్నా ఉండైతే.